హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎస్ఎస్సి నుంచి ఎంటీఎస్ మరి హవల్దార్కు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీంట్లో చాలామంది ఏ పోస్ట్ అప్లై చేసుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఉండాలి, ఏ స్టేట్కి అప్లై చేసుకుంటే నాకు ఈజీగా జాబ్ వస్తుంది, మరి ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్న నేపథ్యంలో మీ అందరి కోసం మరి ఇది జాబ్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినప్పటికీ దీన్ని మీరు ఆశమాషగా తీసుకోవద్దు. మంచి శాలరీ, స్టార్టింగ్లోనే మీ యొక్క శాలరీ 35,000 పైన వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని దారి విడుచుకోవద్దు. బట్ మీ యొక్క ప్రైమరీ టార్గెట్ అయితే మాత్రం CGL పెట్టుకోండి. ఇన్ కేస్ అక్కడ మిస్ అయిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా మనకు ఎంటీఎస్ అండ్ హవల్దార్ కూడా తీసిపోయే జాబ్ అయితే కాదు. చాలా మంచి శాలరీ, 35,000 అనేది తక్కువ అయితే శాలరీ కాదు మనకు. ఇది జాబ్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ పరంగా మనకు మంచి ప్రమోషన్స్ ఉంటాయి. మరి ఏ స్టేట్ అప్లై చేసుకుని నేను సేఫ్ జోన్లో ఉంటాను, మరియు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎంటీఎస్ ఉంది, హవల్దార్ ఉంది, దీని మరి CGST ఉంది, CBN ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఏ పోస్టుకు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అదే మీరు గమనించండి, శాలరీ మంచి శాలరీ, మరి ఎగ్జామినేషన్ అనేది మనకు తెలుగులో కూడా రాసుకోవచ్చు. కానీ నాకు తెలియదు చాలామంది మిత్రులందరూ కూడా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. ఎందుకంటే మనందరూ కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుతున్నాం కాబట్టి మీరు ఏ మీడియం అయినా సరే మీరు వర్రీ కావద్దు. కాకపోతే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ సంబంధించి మార్కెట్ ఉండే మెటీరియల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఇంగ్లీష్లో కొనసాగిస్తే మాత్రం బాగుంటుందని భావిస్తున్నాను. మరి ఇక జాబ్ ప్రిఫరెన్స్ సార్ చూద్దాం ఏ స్టేట్ అనేది. అయితే ఎస్ఎస్సి హవల్దార్కు సంబంధించి మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఎస్ఎస్సి హవల్దార్కి అయితే మాత్రం మినిమం హైట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హైట్ అయితే మీరు కంపల్సరీ ఫుల్ఫిల్ కావాలి. సో అబ్బాయిలు అయితే 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, 81 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. ఎవరికి ఇది మేల్ కేటగిరీ. అయితే వీళ్ళల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకైతే మాత్రం 5 సెంటీమీటర్ల హైట్ రిలాక్సేషన్ ఉంది. అంటే 157.5లో ఒక 5 తీసివేస్తే 152.5 సెంటీమీటర్ రిలాక్సేషన్ ఉందన్నమాట. అదే అమ్మాయిల విషయానికి వచ్చినట్టయితే హైట్ వాళ్ళు 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. కానీ ఇక్కడైతే మాత్రం హైట్ కాదు, కానీ మనకు వెయిట్ మాత్రం 48 kgs ఉండాలి. వెయిట్ మాత్రం 48 kilos ఉండాలి అమ్మాయిలు. ఇక్కడ మేల్కి అయితే హైట్ చెస్ట్ ఉండాలి, అమ్మాయిలకైతే మాత్రం హైట్ అండ్ వెయిట్ ఉండాలి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ కేటగిరీ అయితే ఎస్టీ కేటగిరీలో మాత్రం 2.5 సెంటీమీటర్ హైట్ తక్కువైనా కూడా దీనిలో పర్లేదు. అంటే 149.5 సెంటీమీటర్స్ ఉన్న ఎస్టీ మహిళ కూడా ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు, మహిళ ఎస్టీ అభ్యర్థులు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి హైట్ పరంగా ఇది మేల్ అయితే మాత్రం 5 సెంటీమీటర్ తక్కువ ఉండేది ఎస్టీ కేటగిరీలో, ఫీమేల్ కేటగిరీ అయితే మాత్రం 2.5 తక్కువ ఉన్నా పర్లేదు. మొత్తం వేకెన్సీ మనకి ఎన్ని 8,326 ఉన్నాయని తెలుసు. లాస్ట్ డేట్ వచ్చేసి 31/7/2024. మరి అక్టోబర్ నవంబర్లో మనకి ఎగ్జామినేషన్ ఉందన్నమాట. సింగిల్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఏముండదు. ఈ యొక్క మార్కులు మంచిగా ఎవరైతే తెచ్చుకుంటారో ముఖ్యంగా ఇంగ్లీష్ అండ్ జీకేలో వాళ్ళకి జాబ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఇక్కడ ఎవరైనా సరే ఏది ఫస్ట్ అప్లై చేసుకోవాలా, ఇక్కడ మనకు ఉండేది ఎంటీఎస్ అండ్ హవల్దార్ కదా. మరి ఎంటీఎస్ అండ్ హవల్దార్ తీసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రతి ఒక్కరు కూడా హవల్దార్కి ఇవ్వండి. ఎందుకు హవల్దార్కి ఇవ్వాలంటే మనకు ముఖ్యంగా దీంట్లో ఉండేది CGSTలో జాబ్స్ ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ CGSTలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు ఉండేది కస్టమ్స్ డిపార్ట్మెంట్లో, ఓకే, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో, మరియు CBN, ఓకే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో కూడా మనకు జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం మీరు కంపల్సరిగా హవల్దార్కి ఇవ్వండి. హవల్దార్ అనేది మనకి ఎక్కడుంటుంది జాబ్స్ GST, ఓకే, CGST, GST రెండు డివైడ్ SGST ఒకటి CGST. సో CGST కాబట్టి మనకు చాలా మంచి జాబ్ ఇది. మరి కస్టమ్స్ ఉంటుంది. కస్టమ్స్ అనేది ముఖ్యంగా మనకి ఎక్కడ ఉంది, మనకు ఎక్కడైతే సముద్రాలు దగ్గరలో ఉంటాయి అవి, అంటే ముఖ్యంగా మరి చెన్నై, ఓకేనా, బెంగళూరు అయితేనేమి, వైజాగ్ అయితేనేమి. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి తీరరేఖ ఉంటుందో, తీర ప్రధాన ఉంటుందో అక్కడ రాష్ట్రం మనకు ఈ కస్టమ్స్ జాబ్స్ ఉంటాయి అన్నమాట మనకు. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్ అప్లై ట్రై చేయండి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉంది, మనకు ఆంధ్ర తెలంగాణ CGST రెండు కలిపి ఉంది మనకు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏం చేయాలి, మనం హవల్దార్ వచ్చేసి మనకి CGST హైదరాబాద్ కోడ్ 58 ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మన సొంత రాష్ట్రం ఫస్ట్ అప్లై చేసుకోండి. అంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో జాబ్ రాకపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుందన్నమాట. అంతేగాని ఏ స్టేట్కి ఆ స్టేట్ డివిజన్ కాదు. సో ఆల్ ఓవర్ ఇండియా పోటీ పడతాం మనం. అప్పుడు మన యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ కోడ్ 58 తీసుకుంటే
తర్వాత మనకు చూడండి ఇక్కడ హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ చేసిన హవల్దార్ కస్టమ్స్ ఉందన్నమాట. మనకు వైజాగ్ జోన్లో ఉంది. వైజాగ్లో దానికి కోడ్ నెంబర్ 61 ఉంది. అంటే ఇది ముఖ్యమైన ఆంధ్ర వాళ్ళు అయితేనేమి తెలంగాణ వాళ్ళు అయితేనేమి ఫస్ట్ హవల్దార్ CGST హైదరాబాద్ కూడా 58 అప్లై చేసుకోండి. అది హవల్దార్ కస్టమ్స్ అయితే మాత్రం చెన్నై మనకు వైజాగ్లో 61 కూడా అప్లై చేసుకుంటాం. మరి మనది అయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఓన్ హోమ్ స్టేట్ ఇవ్వండి, ఆ తర్వాత సెకండ్ స్టేట్ ఇవ్వండి. సపోజ్ మనం తెలంగాణ బార్డర్లో తెలంగాణ వాళ్ళు ఏం చేసుకో మనం అక్కడ మహారాష్ట్ర దగ్గర కాబట్టి మహారాష్ట్ర అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కడప, చిత్తూరు, అనంతపురం వాళ్ళు ఏం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దగ్గరగా అనంతపురంలో ముఖ్యంగా బెంగళూరు దగ్గరగా ఉంది. చిత్తూరు జిల్లా ఇక్కడ నెల్లూరు జిల్లా వాళ్ళకు చెన్నై దగ్గరగా ఉంటుంది. అప్పుడు చెన్నైకి వెళ్ళిపోదాం. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమ్ స్టేట్ ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ కూడా హవల్దార్ ఫస్ట్ ఇవ్వండి. అప్పుడు ఏం చేయాలి మనం బెంగళూరు కానీ చెన్నై కానీ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళం మనకు మహారాష్ట్ర దగ్గర కాబట్టి మనం బాంబేకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ హవల్దార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హవల్దార్ తర్వాత ఏం చేయాలి మనకు MTS ఇవ్వండి. సో MTS కూడా మనకు హోమ్ స్టేట్ ఇవ్వండి, తర్వాత పక్క రాష్ట్రాలు ఇవ్వండి. ఇవి మళ్ళీ తర్వాత కేరళ కూడా ఇవ్వచ్చు మనకు. ఈ సౌత్ ఇండియా ఎందుకంటే కొంచెం కూల్ ఏరియా, అంటే మనకు కంపేర్ టు నార్త్ ఇండియా ఇక్కడ సౌత్లో కొంచెం ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది. ఏదో నార్త్ వాళ్ళు కూడా ఇక్కడికి సెటిల్ అవుతూ ఉంటారు, మనకు దగ్గరగా ఉంటుంది. ప్లస్ ఎప్పుడైనా ప్రమోషన్స్ కొన్నా కూడా మనకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హోమ్ స్టేట్ కోరుకోండి, తర్వాత మన పక్క రాష్ట్రాలు కోరుకోండి. అది కూడా ఫస్ట్ హవల్దార్, రెండోది వచ్చేసి MTS కోరుకోండి. ఇక్కడ మన కోడ్స్ ఉందన్నమాట. మీరు అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే వైజాగ్ కోడ్ 61 కోడ్ అని, హైదరాబాద్ 58 కోడ్ అని, తర్వాత మనకు CGST బెంగళూరు తీసుకుంటే 131 వేకెన్సీస్ ఉన్నాయి, చెన్నై 135 ఉన్నాయి, హైదరాబాద్ 1339 ఉన్నాయి. సో వేకెన్సీ పరంగా మనకి ఇదే ఎక్కువ మన హోమ్ స్టేట్. అదే కస్టమర్స్ తీసుకుంటే మనకు చెన్నైలో 140 ఉన్నాయి, ఎందుకంటే చెన్నై చాలా పెద్దది కాబట్టి. మరి వైజాగ్లో అయితే మనకు 17 మాత్రమే ఉన్నాయి. ఏది కస్టమ్ డిపార్ట్మెంట్లో చెన్నైకి అయితే 140 ఉన్నాయి, వైజాగ్ అయితే 70 ఉన్నాయి. ఇక్కడ కోడ్ చూసినట్టు మనకు MTS కోడ్ ఆంధ్రప్రదేశ్ 61 ఉంది, MTS కోడ్ తెలంగాణ స్టేట్కి అయితే 63 కోడ్ ఉంది, కర్ణాటక కోడ్ 67 ఉంది, కేరళ కోడ్ 68 ఉంది. ఇది అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క SSC వెబ్సైట్కి వెళ్ళేసి ఒక అప్లికేషన్ అంటే మనకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు క్లియర్ రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హవల్దారు హోమ్ స్టేటు ఏ కోడు, హవల్దారు చెన్నై, హవల్దారు బెంగళూరు, హవల్దార్ మహారాష్ట్ర ఏ కోడు, తర్వాత గో ఫర్ MTS. సో MTS కూడా ఫస్ట్ కోడ్ మాత్రం ఏం చేస్తాం మన హోమ్ స్టేట్ తీసుకోండి. లేదు కొందరు అనుకుంటే హవల్దారు హోమ్ స్టేట్ తీసుకొని నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏం చేస్తారు MTS మన హోమ్ స్టేట్ పెట్టుకుని అట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే కాదు. బట్ మన స్టేట్ అయితే మీరు ఏం చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ హవల్దారు ఇచ్చిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ MTS తీసుకున్న తర్వాత మాత్రం ఈ 3 స్టేట్లు మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నాం కదా, ఈ 3 స్టేట్లో కూడా 4 స్టేట్లు బెంగళూరు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఫస్ట్ ప్రిఫరెన్స్ హవల్దార్కి ఇచ్చిన తర్వాత అన్ని స్టేట్లు, తర్వాత MTSకి ఇచ్చుకోండి. ఇది బాగుంటుంది. ఒకటి మీ డౌట్ రావచ్చు, సార్ హైట్ లేకుండా ఎట్లా? హైట్ లేని వాళ్ళు అప్లై చేసుకోమాకండి. మరి వాకింగ్ టెస్ట్ ఉంటుంది కదా, హైట్ ఫైల్ అయితే ఎట్లా? సో ఒకవేళ మీరు అప్లై చేసుకున్న హైట్ మీరు లేకపోయినా లేదా మీరు యొక్క మినిమం ఆ యొక్క వాకింగ్ టెస్ట్ చేయలేకపోయినా ఏం చేస్తారంటే హవల్దార్ నుంచి మీరు నిష్క్రమిస్తారు. హవల్దార్ నుంచి నిష్క్రమించిన తర్వాత మళ్ళీ మనకు MTS మనం లైవ్లోనే ఉంటాం మళ్ళీ. కాబట్టి మనం ఎవరికి అవసరం ఓన్లీ హవల్దార్ పెట్టుకుంటే నేను హైట్ లేను కదా, హైట్ లేని మాత్రం అట్లా అప్లై చేసుకోవద్దు, స్ట్రిక్ట్గానే ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. వాకింగ్ టెస్ట్ మాత్రం 1600 అంటే 1 మైల్ దూరాన్ని అబ్బాయిలు 15 నిమిషాల్లోనూ, అమ్మాయిలు 1 కిలోమీటర్ 20 నిమిషాల్లోనూ వాక్ చేయాలి. అది ఈజీ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఏమవుతుంది, హవల్దార్ నుంచి మనం బయటకు వస్తాం అంటే అది ఆ పోస్ట్ మనకు సూటబుల్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తారు ఇంకా MTSకి మనకు లైవ్లో ఉంటాం. కాబట్టి మీరు ఎవరికి కలిసిన అవసరం అయితే మనకు లేదనమాట. సో జాగ్రత్తగా కోడ్స్ని రాసుకొని మీకు ఏది అవసరమో అది కోడ్స్ రాసుకొని తర్వాత నెట్లో మీరు అప్లై చేసినప్పుడు ఆ యొక్క కోడ్స్ మొత్తం చాలా జాగ్రత్తగా తీసుకోండి, అంటే ముందుగా రాసి పెట్టుకోండి అని కూడా. ఓకే, సో దీనికి సంబంధించి SSC CGL కూడా టైం ఉంది, 27th లాస్ట్ డేటు. MTS వచ్చేసి 31 ఉంది. త్వరలో మనకు రైల్వే నుంచి గ్రూప్ D అయితే NTPC అయితే మీరు 1,00,000 పైన ఉద్యోగాలు రాబోతున్నాయి. వీటన్ని కూడా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ఉంది, ఆఫ్లైన్ కోచింగ్ ఎక్స్టెంట్ జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా లగేజ్ తీసుకొని మీరు రావచ్చు, అమ్మాయిలు సరే అబ్బాయిలు అయినా సరే వేరే హాస్టల్ వస్తుంది. ఇక్కడ మన షెడ్యూల్ ఎట్టుందంటే ఎర్లీ మార్నింగ్ 8:30 నుంచి 5:30 వరకు క్లాస్ జరుగుతాయి అనమాట. మరి 6:30 to 8 మళ్ళీ తిరిగి హాస్టల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు RRB ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతిరోజు RRB ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది RRB ఎగ్జామ్. మరి ఈ యొక్క 8:30 to 5:30 ఏం జరుగుతుందంటే రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా స్లిప్ టెస్టులు, వాటితో పాటుగా బ్యాంక్ ఎగ్జామినేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. మరి సార్ రైల్వేగా రాలేదు కదా అంటే ఎస్, మనకి SSCలో మనకి ఏముంది, అరిథమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జీకే ఉంది. అదే దాంట్లో మనకు రైల్వేలో ఉంది అంటే ఇక్కడ మీకు SSCలో బిట్లు కవర్ అయిపోతాయి, ఇక్కడ మనకు రైల్వేలో మనకు బిట్లు కవర్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనకు మల్టీగా ఇక్కడ మనకు టర్నింగ్ పాయింట్లు మనకు కోచింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అర్లీ మార్నింగ్ మళ్ళీ మీరు స్టడీ కన్నా ఉంటుందన్నమాట. ఈ యొక్క 8 o'clock అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటే అరగంట మంది టైం ఇస్తాం. ఇక 8:30 నుంచి 10 or 10:30 వరకు మళ్ళీ స్టడీ ఉంటుందన్నమాట.
ఓకేనా. సో డైలీ రెగ్యులర్ క్లాసెస్ పాటుగా ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా అన్నీ ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080880 మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట, దాని కూడా మీరు క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే మాత్రం ఆఫ్లైన్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీరు భావించండి. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది మీకు మాకు మధ్య, ఇక్కడ ఎగ్జామ్ దొరుకుతుంటుంది, పక్కన కాంపిటీషన్ ఏ విధంగా చూసుకోవచ్చు, మన ఫ్రెండ్స్ మధ్య మనకి గ్రూప్ డిస్కస్ చేసుకోవచ్చు, దాంట్లో మనకి మంచిగా ఫండేషన్ పడుతుంది. అంటే ఆన్లైన్లో ఒక 1 year పట్టే బదులుగా ఇక్కడ ఆఫ్లైన్లో కేవలం మీకు 3 to 4 months మీరు అన్ని పికప్ చేసుకుంటారు. ఏది బెటర్ మీరు చూస్ చేసుకోండి. బట్ మన దగ్గర అయితే మాత్రం ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ కోర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకే. సో కాబట్టి కంపల్సరీగా లేట్ చేయొద్దండి, ఇమ్మీడియట్గా మీరు SSC హవల్దార్ MTSకి అయితే అప్లై చేయండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.